బుద్ధుడు ఒకసారి అరణ్య మార్గం గుండా వెళుతున్నాడు. మధ్యలో విశ్రాంతి కోసం ఒక దగ్గర ఆగాడు. నీళ్లు తాగి విశ్రమించి ప్రశాంతమైన ప్రకృతిని పరిశీలిస్తున్నాడు. అంతలో అరణ్యమంతా కదిలినట్లు పెద్ద సంచలనం. జంతువులన్నీ పరిగెడుతున్నాయి. అంతా గందరగోళంగా ఉంది. ఎందుకు ఇంత మార్పుకు పరిగెడుతున్నాయో బుద్ధుడికి అంతుపట్టలేదు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న అరణ్యం అంతలో అలజడి ఎందుకు లోనయ్యిందో, ఎందుకు, ఏమి చూసి జంతువులు భయపడుతున్నాయో, ఏమైంది, ఎందుకు ప్రశ్న మొదలైనది. బుద్ధుడు దయామూర్తిభవించిన వాడు కదా. ఆయన్ని చూసి జంతువులు, ఆయన తన ముందుగా పరిగెడుతున్న ఒక జింకను ఆపి, ఏమైంది, పరిగెడుతున్నావు, కొంపలంటుకున్నట్లు, ఎందుకు హడావిడి, అరణ్యమేమి తగలబడిపోతుందా అని అడిగాడు. ఆ జింక, స్వామి, నన్ను వెళ్ళని, వివరంగా చెప్పడానికి నాకు సమయం లేదు. ఏదో ప్రళయం రాబోతుంది. ఇది ప్రపంచానికి చివరి రోజు. సమస్త సృష్టి సర్వనాశనం కాబోతుంది అంది. బుద్ధుడు, సరే వెళ్ళు, కాని ఈ సంగతి నీకెవరు చెప్పారు అన్నాడు. జింక, నా ముందు పరిగెడుతున్న జంతువులు చెప్పాయి అంది. బుద్ధుడు లేచి ముందుకు పరిగెట్టి చూశాడు. పులులు పరిగెడుతున్నాయి, సింహాలు పరిగెడుతున్నాయి, ఏనుగులు పరిగెడుతున్నాయి. వేటిని అడిగినా ప్రళయం రాబోతుందన్నాయి. ఎవరు చెప్పారంటే ఇంకో జంతు సమూహాన్ని చూపించాయి. చివరగా ఒక కుందేలు గుంపు కనిపించింది. వాటికి ముందు ఆ గుంపునకు చెందిన నాయకుడు పరిగెడుతున్నాడు. బుద్ధుడు అతి కష్టం మీద దాన్ని ఆపి విషయం ఏమిటి అని అడిగాడు. ఆ కుందేలు, ప్రళయం రాబోతుందన్న సూచన నాకు తెలిసింది. అందరికీ చెప్పాను, అందరితో పాటు పరిగెడుతున్నాను అంది. బుద్ధుడు, ఆ సూచన ఏమిటి, మీకెట్లా తెలిసింది అని అడిగాడు. ఆ కుందేలు, స్వామి, ఈ రోజు నేను మధ్యాహ్నం పూట ఒక చెట్టు కింద పడుకొని ఉంటే పెద్ద శబ్దం వచ్చింది. అప్పటిదాకా చల్లని గాలిలో నిద్రకు జోగుతున్నాను. ఆ శబ్దంతో నాకు మెలకువ వచ్చింది. నా చిన్నప్పుడు మా అమ్మ ఒక విషయం చెప్పింది. నా మనసులో నాటుకుపోయింది. ఎప్పుడైతే పెద్ద శబ్దం వినిపిస్తుంది, ప్రపంచానికి ప్రళయం వస్తుందని చెప్పింది. అచ్చం మా అమ్మ చెప్పినట్లే ఆ శబ్దం ఉంది. ప్రళయం వచ్చేసిందని పరిగెడుతున్నాను అంది. బుద్ధుడు ఆ కుందేలను వెంట పెట్టుకొని అది పడుకున్న చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. చెట్లో నుంచి ఒక పండు ఎండుటాకుల్లో పడి ఉండటం చూశాడు. పండును పైకెత్తి మళ్లీ ఆకుల్లో వదిలాడు. దబీమని శబ్దం వచ్చింది. కుందేలు, అవును, ఇట్లాంటి శబ్దం వచ్చింది అంది. బుద్ధుడు, ఇదే పండు ఎండుటాకుల్లో పడి శబ్దం వచ్చింది అన్నాడు. పండు పడి శబ్దం చేసింది నువ్వు చూసి ఉంటే భయపడే దానివి కాదు. పెద్ద శబ్దం విని ప్రళయం అనుకున్నావు అన్నాడు. మాటల్ని మనవాళ్ళైనా విశ్వసించకూడదు. ఇతరుల మాటల్ని నమ్మి మనుషులు పరిగెడుతుంటారు. మనకు సంబంధం లేనివి మనల్ని ప్రభావితం చేస్తాయి. మనిషికి సంబంధం లేనివి ఆందోళనకు గురి చేస్తాయి. ఎవరో ఏదో అంటారు, మనం బాధపడతాం. ఎవరో ఏదో అంటారు, మనం సంతోషిస్తాం. నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ అర్థం లేనివి. మనదంటూ ఏమీ లేదా, ఇతరులతో సంబంధం లేని, మనకు మాత్రమే సంబంధించినది మనలో లేదా? చిన్నప్పటి నుంచి మనుషుల్ని తయారు చేస్తారు. తయారు చేసిన మనుషులు యంత్రాలు. ఎదుటి వాళ్ళు ఎట్లా మళ్లిస్తే అట్లా పారుతారు. మనుషుల్ని సహజంగా పెరగనివ్వాలి, స్వతంత్రంగా పెరగనివ్వాలి. కానీ ధర్మాలు, నీతులు, మతాలు అన్నీ బోధించి మనుషుల్ని మరమనుషుల్లాగా తయారు చేస్తారు. జ్ఞానం అన్నది సహజం. జ్ఞానం అన్నది దానంతట అదే ఎదుగుతుంది. ఒకరిస్తే తీసుకునేది జ్ఞానం కాదు.